నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస నిర్ణయాలు తీసుకుంటూ అనేక దేశాలను షాక్ గురి చేయడమే కాకుండా భారతదేశం మీద కూడా ఆ నిర్ణయాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇట్లాంటి టాపిక్లలో ఇప్పుడు బాగా చర్చనీయ అంశం H1B వీసా మీద. H1B వీసా వల్ల భారతదేశానికి ఎట్లాంటి నష్టం జరుగుతుంది, అసలు అలాంటి ఆర్డర్స్ ఇచ్చే అధికారం ట్రంప్కు ఉందా లేదా, అన్ని డబ్బులు కట్టి హైర్ చేసుకుంటాయా కంపెనీలు, అదేవిధంగా అక్కడ ఉండే మన స్టూడెంట్ పరిస్థితి ఏంటి, అలాగే భారతదేశం గవర్నమెంట్ యొక్క స్పందన ఏంటి, ఇట్లాంటి అనేక విషయాల మీద కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ విషయాల మీద మనతో మాట్లాడడానికి శివకుమార్ గారు ఉన్నారు, ప్రముఖ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే శివకుమార్ గారు. నమస్తే. ఇప్పుడు H1B వీసా మీద టెక్ కంపెనీల భవిష్యత్ ఏంటి ఆందోళన పడుతున్నాయి, భారతీయుల మీద ప్రభావం ఎట్లా ఉండబోతుంది, భారతదేశం యొక్క కార్మికులు కానీ లేకుంటే కంపెనీలు కానీ మిగతా అన్నిటి మీద కూడా ఈ ప్రభావం ఎట్లా ఉండబోతుంది, ఏంటి ఆ H1B వీసా పరిస్థితి ఏంటి, దాని సమస్య ఏంటి? 19 సెప్టెంబర్న ట్రంప్ ఒక హఠాత్తుగా ఒక ఆర్డర్ ఇష్యూ చేశాడు. H1B వీసా పైన రిక్రూట్మెంట్ చేస్తే $1,00,000 కట్టాల్సింది అని చెప్పి ఆర్డర్ ఇచ్చాడు. ఎప్పటి నుంచి? 21 సెప్టెంబర్ నుంచి. 21 సెప్టెంబర్ అంటే టైం కూడా ఇవ్వలేదు. 21 సెప్టెంబర్ నుంచి అంటే 19న ఆర్డర్ పాస్ చేశాడు, 21 నుంచి అమలు. ఓకే. ఇది ఏమన్నాడంటే ఇది ఓ ఫైర్ వాల్ అన్నాడు. ఓకే. అంటే మెక్సికో కార్మికులు, మెక్సికో ప్రజలు అమెరికాలో వస్తున్నారని గోడ కట్టాడు, వాల్ కట్టాడు. ఓకే. అది ఫిజికల్ వాల్. ఇప్పుడు ఇక్కడ సాఫ్ట్వేర్ నుంచి వెళ్ళే వాళ్ళందరినీ ఆపడానికి ఫైర్ వాల్, కంప్యూటర్ ఫైర్ వాల్, కంప్యూటర్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటాం ఫైర్ వాల్. సో ఆ ఫైర్ వాల్ అనేది పెట్టాడు. ఆ ఫైర్ వాల్ పెట్టి వీళ్ళందరినీ రానియకుండా చేస్తున్నాను అని ఆయన చెప్పడం. అంటే ఫైర్ వాల్ కాదు, ఇది వీసా వాల్. అక్కడ మెక్సికో వాల్, ఇక్కడ వీసా వాల్ అనేది పెట్టాడు. ఇది పెట్టాడు. ఇది ఇండియన్స్ లో చాలా సీరియస్ గా షాక్ గురయ్యారు, గందరగోళం గురయ్యారు. చాలా మంది దేశమంతా చర్చ అయింది. చాలా ఎంత చర్చ అయిందంటే అసలు చాలా మంది హఠాత్తుగా యుఎస్ ఫ్లైట్స్ బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ H1B వీసాలో ఇక్కడ వచ్చిన వాళ్ళు చావుకో పెళ్లికో ఏదో వచ్చి ఉంటారు, రాకుండా కూడా కొన్ని క్యాన్సిల్ చేసుకొని అక్కడే ఉన్నారు. కంపెనీలు ఆర్డర్ ఇచ్చాయి, అమెజాన్ లో వీళ్ళంతా, బాబు మీరు తిరిగి వచ్చేయండి వెంటనే అని. అక్కడ వాళ్ళని బాబు మీరు వెళ్ళకండి అని. అదే పెళ్లికి వస్తామని, చెల్లి పెళ్లికి వస్తామని, దానికి దీనికి అని చెప్పి క్యాన్సిల్ చేసుకొని రాలేకపోతున్నారు. హడావుటి వాళ్ళలో ప్రాబ్లం, ఇక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ప్రాబ్లం, అక్కడ ఫ్యామిలీస్ ఉంటే ప్రాబ్లం, పెద్ద గందరగోళ సిచ్యువేషన్ అనేది వచ్చింది. అసలు ఈ H1B వీసా అంటే ఏంటి, ఏంటి ఇస్తారు దానిపై? H1B వీసా అనేది స్పెషలిస్ట్ ఆపరేషన్స్ కోసం ఆక్యుపేషన్స్ కోసం బయట నుంచి ఫారిన్ వర్కర్స్ ని రిక్రూట్ చేసుకోవాలనేది అమెరికా ప్రభుత్వం ఎప్పుడో డిసైడ్ చేసింది. అమెరికా కాంగ్రెస్ డిసైడ్ చేసింది, యుఎస్ కాంగ్రెస్ అంటే అక్కడ పార్లమెంట్ వాళ్ళు డిసైడ్ చేశారంటే ఒక కంపెనీ ఏదైతే కంపెనీ ఉంటుందో ఆ కంపెనీ నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ స్పెషలిస్ట్ ఇది, దీనికి నాకు స్పెషల్ స్కిల్డ్ పీపుల్ కావాలి, వేరే దేశాలకి హైట్ కంప్యూటర్లో కానీ, ఐటీలో కానీ, మెకానికల్ సైడ్ కానీ, ఫార్మా సైడ్ లో కానీ, ఫైనాన్స్ సైడ్ లో కానీ, మ్యాథ్స్, సైన్స్, ఇవన్నీ ఏ సెక్టర్ లో వాళ్ళకి ఏవేవి అవసరం ఉంటే అవి వాళ్ళ అవసరం. నేను పిటిషన్ పెట్టుకోవాలి, అక్కడ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, నాకు ఇంత కావాలి ఈ సంవత్సరం అనేది పిటిషన్ పెట్టుకొని ఒక ఫీజు కట్టాలి. $500-600 ఉంటాయి అంతే. అది కడితే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ ఇస్తే నేను ఇంతమందిని, నేను 100 మంది అంటే 100 మంది, 10 మంది అంటే 10 మంది నేను రిక్రూట్ చేస్తాను వేరే కంట్రీస్ నుంచి. సో ఇది సిస్టమ్. లాటరీ బేస్డ్ సిస్టమ్ కూడా ఉంది. లాటరీలో కూడా ఈ రకంగా అప్లికేషన్స్ వచ్చి ఆ రకంగా అప్రూవ్ చేస్తారు. దానికోసం ఇచ్చేదా ఈ వీసా? H1B వీసా చెప్పేది అది. అది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి H1B వీసా వర్తిస్తుంది. తర్వాత 6 years వరకు, మాక్సిమం 6 years వరకు ఉంటుంది నార్మల్లీ. కానీ అది ఎక్స్టెండ్ కూడా చేస్తుంటారు. ఓకే. అంటే H1B వీసా అంటే నేను 5 సంవత్సరాల కోసం అంటే ఓకే. తర్వాత చాలా మంది 5 సంవత్సరాలు అయిన తర్వాత, 3 సంవత్సరాలు అయిన తర్వాత అక్కడ అప్లై చేసుకుంటారు గ్రీన్ కార్డ్ కోసం. ఓకే. అంటే అక్కడే సిటిజన్షిప్, అమెరికన్ సిటిజన్ కోసం. అది కూడా ఇప్పుడు 10 years 20 years కూడా ఉన్నారు చాలా మంది. H1B వీసాలోనే చాలా మంది ఉన్నారు ఇంకా గ్రీన్ కార్డ్ దొరకక. ఓకే. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఈ కంపెనీలు అనేది స్పాన్సర్ చేస్తే, కంపెనీ ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ ఫీజు, వాళ్ళ పిటిషన్ అని పెడతారు. కంపెనీలు కట్టాలి, కంపెనీ కట్టాలి. ఇప్పుడు ఈయన
H1B వీసా $1,00,000 అని చెప్పేసరికి అంతకుముందు 600 నుంచి ఇప్పుడు 1,00,000 ఏకదం లక్షలు అంటే 6 లక్షల కోట్ల రూపాయలు, 6 లక్షల రూపాయల నుంచి ఇప్పుడు 90 లక్షల కోట్ల రూపాయలు, దాదాపు ₹1,00,00,000. Yes. కానీ వీళ్ళకి ఇచ్చే జీతం ఎంత అంటే $60,000 $70,000 సంవత్సరానికి. ఇప్పుడు ఫీజు ఎక్కువ ఉంది దీనికన్నా. అదే 60,000-70,000 కార్మికుడి మీద ఆయనను తీసుకురావడం కోసమే 90 లక్షలు అంటే ఒక ఫీజు కట్టాలి వీళ్ళని అదే తీసుకోవడం. అది తర్వాత ఇంకో అక్కడ సెక్రటరీ ఆఫ్ స్టేట్ హవర్డ్ విట్నిక్ అని ఉన్నాడు. ఓకే. ఆయన చెప్పడం ఏమంటే ఇది ఎవ్రీ ఇయర్ కట్టాలి, తర్వాత ఇప్పుడు ఉన్న H1B వీసా వాళ్ళు కూడా కట్టాలి అని చెప్పేశాడు. ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కామర్స్ మినిస్టర్ ఆయన, కామర్స్ మినిస్టర్. ఇచ్చేసరికి గందరగోళం. ఇక్కడ ఉన్న వాళ్ళు ట్రావెల్ ఏజెంట్స్ అంతా బిజీ, ఫ్లైట్లన్నీ బిజీ, చాలా ఫ్లైట్లు ఎక్స్ట్రా ఫ్లైట్లు వేసుకొని ప్రతి చోట నుంచి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళు రావాల్సిన వాళ్ళు రాలేదు. అవును, క్యాన్సిల్ చేసుకొని ఎందుకంటే వస్తే మళ్ళీ ఇండియా నుంచి ఇట్లా వెళ్తే మళ్ళీ 80 లక్షలు 90 లక్షలు ఆయన చెప్పడం. ఇప్పుడు నిన్న క్లారిఫికేషన్ రావడం ఏమంటే అది కాదు, కొత్త వాళ్ళకి వర్తిస్తుంది, అది 1 టైం పేమెంట్. అంటే నేను 1 టైం పెటిషన్ పెట్టుకుంటాను, నాకు ఈ వర్కర్ కావాలి 3 సార్లు, అప్పుడు 1 టైం పెటిషన్, ఎవ్రీ ఇయర్ కాదు. అసలు 1 టైం కానీ ఎవ్రీ ఇయర్ కానీ ఏదైనా కానీ అసలు ట్రంప్ ఈ నిర్ణయం ఇప్పుడే ఎందుకు తీసుకున్నాడు అని మీరు భావిస్తున్నారు? అంటే మనం చూస్తున్నాం ఆయన మేక్ అమెరికా గ్రేట్ అగైన్, ఇది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పాలసీ. ఇది బయట నుంచి వర్కర్స్ తెచ్చేది అమెరికానే గ్రేట్ చేస్తుంది. అవును, వాళ్ళు వచ్చి కూడా అక్కడనే వాళ్ళకే కదా. 2 రకాలు ఉంది. అమెరికన్ సపోర్టర్స్ ఏమంటున్నారు, ఈయన ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల అమెరికన్ వర్కర్స్ కి ఉద్యోగాలు ప్రొటెక్ట్ అవుతుంది అనేది చెప్తున్నారు. అమెరికా వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, అమెజాన్ వాళ్ళు ఇండియా నుంచి 10,000 మందిని లాస్ట్ ఇయర్ తీసుకెళ్లారు. అక్కడ చాలా మందిని లే ఆఫ్ చేశారు, అక్కడ వర్కర్స్ ని. అమెరికన్ వాళ్ళని తీసేసి చీప్ లేబర్ కాబట్టి పెట్టారు. వీళ్ళు స్కిల్డ్ లేబర్ కూడా, ప్రొఫెషనల్ లేబర్ అని వీళ్ళే పెట్టుకున్నారు. అక్కడ అంత స్కిల్ ఉండదని, అమెరికాలో అంత స్కిల్ ఉండదని జనరల్ గా బయట వాళ్ళే తెలుసు. బయట వాళ్ళు ఎక్కువ, వీళ్ళే కంట్రిబ్యూట్ చేస్తారు. ఈ రోజు అక్కడ అమెరికాలో కొత్త. సో ఈ సపోర్టర్స్ ఏం చెప్తున్నారు, నా ప్రొటెక్షన్ కోసం ఇది. ఈయన పాలసీ అపోజ్ చేసే వాళ్ళు ఉన్నారు అమెరికాలో. వాళ్ళు చెప్పడం ఏమంటే ఇది ఇన్నోవేషన్ దెబ్బ కొడుతుంది, అమెరికా కాంపిటేటివ్స్ ని దెబ్బ కొడుతుంది అంట. ఇది ప్రపంచ మార్కెట్ లో అమెరికా కాంపిటేటివ్ ఉండదు, ఎందుకంటే ఇన్నోవేషన్ ఉండదు, ఇక మామూలు ఎకనామీగా ఉంటుంది, డెవలప్మెంట్ ఉండదు. ఇప్పుడు నిజంగానే కార్మికులకు 80-90 లక్షలు కట్టి తీసుకుపోతాయా కంపెనీలు H1B వీసా కింద? ఇప్పుడు అదే చూడాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లెవెల్ 2 కార్మికుల్ని తీసుకువెళ్తున్నారు. లెవెల్ 2 ఒక మిడ్ మేనేజర్ స్టాఫ్ ని తీసుకువెళ్తున్నారు. రిక్రూట్మెంట్ కాదు, హై లెవెల్ కాదు, మిడ్ మేనేజర్. సో ఇప్పుడు వీళ్ళని తీసుకువెళ్తే చాలా ఉపయోగం అంటే పెడతారేమో, వాళ్ళకి చాలా ఉపయోగం. కానీ $1,00,000 కోట్ల ఎందుకంటే నీకు ఇచ్చే జీతమే $70,000. సో నేను $1,00,000 పెట్టి తీసుకువెళ్తానా అంటే తీసుకుపోరు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మేము బ్రాంచ్లు ఇక్కడే పెడతాం, మేము అమెరికాలో కూర్చోబెట్టకుండా మేము ఇక్కడే మా బ్రాంచ్లు ఓపెన్ చేసి ఇక్కడే మేము హైర్ చేసుకుంటాం అంటారు. అవును, ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్, దేశం అయితే ఏ దేశంలో చీప్ లేబర్ వస్తే అక్కడైతే హైదరాబాద్ నుంచి నేను రిక్రూట్ చేయను, తీసుకుపోను, ఇక్కడే కంపెనీ ఇక్కడ తీసుకొస్తాను, కంపెనీ ఇక్కడ తీసుకు. కానీ దానికి కూడా ట్రంప్ ఇంతకుముందు చెప్పాడు, మీరు ముందే చెప్పాడు ఎప్పుడో, మీరు ఇలాంటిది ఏమైనా పెడితే అమెరికన్ కంపెనీస్ మీరు ఇక్కడ పెట్టకుండా నేను అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీ పైన కూడా టారిఫ్ వేస్తానన్నాడు. అక్కడ నుంచి ప్రొడక్ట్ మీరు మీ పైన టారిఫ్, ఇంకా భారత్ లో అసలు పెట్టకండి అని చెప్పాడు చెప్పాడు. సో ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ కి ఇటు కాదు అటు కాదు. సో ఇప్పుడు ట్రంప్ కు ఇట్లాంటి నిర్ణయాలు కానీ ఆర్డర్ ఇచ్చే అధికారం ఉందా? అసలు చట్టపరమైన సమస్యలు ఇట్లాంటి కోర్టులు ఇవేమి రావా? ఈ అధికారం ట్రంప్ కుందా? లెక్క ప్రకారం ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటానికి వీల్లేదు. ఇది అమెరికన్ కాంగ్రెస్ డిసైడ్ చేసింది ఎంత ఫీజు కట్టాలి, ఎంత అనేది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్, సో కాంగ్రెస్ రివైజ్ చేయాలి. ఓకే, అంటే వాళ్ళ పార్టీ కానీ అపోజిషన్ కానీ వాళ్ళ పార్లమెంట్. కానీ ఈయన సొంత ఏం చేశాడు, ఈయన దీన్ని నేషనల్ సెక్యూరిటీ అని పేరు మీద చేశాడు. నేషనల్ సెక్యూరిటీ పైన ప్రెసిడెంట్ కి పవర్స్ ఉంది డెసిషన్ తీసుకుంటానికి. సో నేషనల్ సెక్యూరిటీ అని చెప్పాడు. అంటే వీళ్ళందరూ టెర్రరిస్ట్లా ఇండియా నుంచి. ఇప్పుడు H1B వీసాలో ఎక్కువ మంది వెళ్ళేది 71% ఇండియన్స్ అంట. 71% అంటే వీళ్ళు టెర్రరిస్ట్లా, క్రిమినల్సా, దొంగల.
ల్యాప్టాప్ తీసుకొని వెళ్తున్నారు అక్కడ ఓహో, ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే గన్ను F-15 F-16 ఇలాంటివి తీసుకుపోతున్నారా AK-47 భారతీయులతో భద్రత లేదు నా దేశానికి అని చెప్తున్నాడు. అంటే ఇది ఇన్సల్టే. ఇన్సల్ట్. నేషనల్ సెక్యూరిటీ మీద చేయడం అనేది ఇన్సల్ట్. నాకు అవసరం లేదు, మా వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలి, మీరు రావద్దు అని చెప్పడం ఒక భాగం. నేషనల్ సెక్యూరిటీ చెప్పడం ఏంటి అంటే నాకు గుర్తొస్తుంది పాత రోజులు, కొద్ది నెలల క్రితం ఆయన ఇండియన్స్ ని ఇమ్మిగ్రెంట్స్ ని ఇండియా పంపించారు, చాలా ఇన్సల్టింగ్ గా ప్రవర్తి చేశారు. ఇప్పుడు అప్పుడు ఇన్సల్ట్ చేసినప్పుడు మన మోడీ స్పందన లేదు. అసలు ఇప్పుడు దీని మీద మన గవర్నమెంట్ స్పందన ఏంటి? ఏం లేదు, ఎందుకంటే అడ్వైజరీ ఏదో కాషన్ ఏదో ఇవ్వాలి, అక్కడ వాళ్ళకి రిజెక్షనా అడ్వైజరా సూచన ఏదో ఒక స్పందన ఇవ్వాలి. ప్లస్ దానిపైన కూడా రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు రియాక్ట్ అవ్వాలి. మీరు ఇట్లా సడన్ డిసిషన్ తీసుకుంటానికి లేదు, మనం ఆల్రెడీ టాక్స్ లో ఉన్నాం, టాక్స్ అని చెప్పారు. అవును, ఇప్పుడు ఇంకా కొద్ది రోజుల్లో వీళ్ళు టాక్స్ స్టార్ట్ చేస్తాం అన్నారు. టాక్స్ స్టార్ట్ చేస్తాం, ఇవన్నీ చేయకూడదు కదా. అవును, అనుకుంటానే చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు కదా. మీరు 50% టారిఫ్లు వేశారు, 25% ప్లస్ 25% రష్యా ఆయిల్ మీద. అవును. తర్వాత ఇప్పుడు ఇరాన్ లో పోర్ట్ ఉంది, చబార్ పోర్ట్, అది ఇండియా కడుతుంది. అది అంతకుముందు అది వదిలేశారు, యుఎస్ ట్రంప్ ఉన్నప్పుడు అబ్జెక్ట్ చేశాడు కానీ వదిలేశాడు. ఆ ఇరాన్ ఆ పోర్ట్ ఎందుకంటే ఇండియాకి ట్రేడ్ కి పాకిస్తాన్ తో మన దోస్తీ లేదు కాబట్టి దగ్గర ఉన్న దేశం ఇరాన్. అక్కడ పోస్ట్ చేస్తే మళ్ళీ మిగతా దేశాలకి అది అక్కడ నుంచి సో వాణిజ్యం చేయడానికి ఉపయోగం అది. ఇప్పుడు దానిపైన ఆంక్షలు పెట్టాడు. ఇప్పుడు అంటే నువ్వు ఇండియానే ఇన్వెస్ట్ చేసింది, పెట్టుబడి పెట్టిన చబార్. సో ఆంక్షలు పెట్టడం వల్ల మీరు అది చేయడానికి వీల్లేదు. అంటే మనం ఎవరితో కూడా వ్యాపారం చేయడానికి వీల్లేదు ప్రపంచంలో. ఇప్పుడు ఇరాన్ లో పెట్టారు కాబట్టి తీసేయి, రష్యాలో ఆయిల్ కొన్నావు కాబట్టి తీసేయి. రష్యాలో ఇరాన్ తో నేను ఇంతకుముందు ఆయిల్ కొన్నాను, వెనిజులాతో ఆయిల్ కొన్నాను, తీసుకొద్దంటే బానేసాడు. అవును, ఇప్పుడు ఇన్ని జరుగుతున్న ఈ సైలెంట్ కు కారణం ఏంటంటారు? మోడీ గారు స్పందన కానీ భారత గవర్నమెంట్ కానీ సైలెన్స్ గా ఉండడానికి జస్ట్ 2 రోజులు ముందు, ఎప్పుడు సెప్టెంబర్ 17th మోడీ గారి బర్త్డే హ్యాపీ బర్త్డే అన్నారు. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ జీ అన్నాడు. ఈయన అయిపోయిన 2 days తర్వాత నీ మీద మళ్ళీ అటాక్, చెంప మీద స్లాప్ వేసినట్టు. అంతే. సో గుడ్ ఫ్రెండ్ తో ఇది సంగతం. గుడ్ ఫ్రెండ్స్ అంటారు, ఫ్రెండే. ఇది మనకు చూడాలి. ఏమంటే ఇంకోటి 2024లో బిడెన్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్, అమెరికా బిడెన్ ఒక అగ్రిమెంట్ రీచ్ అయ్యారు. ఏమంటే ఇంకా 2-3 చోట్ల బ్రాంచెస్ ఓపెన్ చేశారు, బాస్టన్ ఇంకా 2-3 చోట్ల సిటీస్ లో బ్రాంచెస్ ఓపెన్ చేశారు. H-1B వీసా ఇక ఇండియా ఒకప్పుడు ఇండియా వచ్చి చేయాలి, అక్కర్లేదు, మీరు అక్కడే చేసుకోవచ్చు, రెన్యువల్ అక్కడే చేసుకోవచ్చు అనేది. అలాంటిది బ్రాంచ్లు ఓపెన్ చేశారు. ఇప్పుడు ఆ బ్రాంచ్లు వేస్ట్. ఇప్పుడు 1 year లో అబ్కి బార్ ట్రంప్ సర్కార్ అని పిలిపించాడు మోడీ గారు. పిలిపివ్వడంతో చాలా మంది ఇండియన్స్, ఫస్ట్ టైం ఇండియన్స్ అంతా డెమోక్రాటికే సపోర్టర్స్. ఇప్పుడు ఫస్ట్ టైం రిపబ్లికన్స్ కి ఎక్కువ మంది ఓటేశారు. ట్రంప్ గెలిపించారు. గెలిపిస్తే ఆయన వీళ్ళపైనే అటాక్ చేస్తున్నాడు. ఎవరైతే గెలిపించారో వాళ్ళపైనే టార్గెట్ చేసి దెబ్బ కొడుతుంది. అంతే కదా, నమ్మితేనేగా మోసం చేయడం ఈజీ. ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎక్కువ మంది అమెరికా వెళ్ళి చదువుతూ ఉంటారండి. ఆ చదువుతున్నప్పుడు ఆ స్టూడెంట్స్ చదువు అయిపోయినాక కానీ దానిపై ఈ వీసా వల్ల వాళ్ళ పరిస్థితి ఏంటి? H-1B వీసా వల్ల వాళ్ళ భవిష్యత్తు ఏంటి అంటారు? దాని ఎఫెక్ట్ ఏంటి? చాలా మంది స్టూడెంట్స్ చదువుతున్నారు, వాళ్ళ ఇంట్లో అప్పులు చేసి అయినా పంపిస్తున్నారు, ఇల్లు తాకట్టు పెట్టి పంపిస్తున్నారు, నగలు తాకట్టు పెట్టి కూడా పంపిస్తున్నారు. ఇది చాలా జరుగుతున్నాయి. ఏంటంటే ఇక్కడ ఇండియాలో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు. అవును, ఉంటే కూడా మీకు ఇన్నోవేషన్, మీరు కొత్తగా బాగా చేయాలంటే మీకు డెవలప్మెంట్ లేదు. R&D పైన భారతదేశంలో 0.7% జీడిపి. అవును. సో దీనివల్ల మీకు డెవలప్మెంట్ ఏం లేదు ఇక్కడ. నా స్కిల్స్ ని చేద్దామంటే లేదు, నా స్కిల్స్ కి ప్యాటర్నైజేషన్ లేదు, తగ్గ. సో నేను US లో చదువుతాను, US లో చదివి, US లో ఎందుకు చదువుతారు? US లో చదివి ఇండియా రావడానికి కాదు, US వెళ్ళే వాళ్ళు, అక్కడ చదివే వాళ్ళు మళ్ళీ అక్కడే ఉండి పని చేయడానికే వెళ్తున్నారు. అవును, ఇక్కడ పని చేయడానికి కాదు. సో అక్కడ వెళ్తే అక్కడ. సో ఇప్పుడు వాళ్ళకి అందరికి H-1B వీసా కొత్త రూల్ అమలు అవుతుంది. సో ఇప్పుడు ఎవరైతే చదువుతున్నారో, ఇప్పుడు చదువు అయిపోయిందో వాపస్ ఇప్పుడు రావాలి ఇంటికే. ఎందుకంటే H-1B వీసా రాదు. $1,00,00,000 ఎవరు కడతారు? ఈయన కట్టాడు కదా, కంపెనీ కట్టాలి. అవును, ఏ కంపెనీ కడుతుంది? నేను ఒక కంపెనీ అయితే అన్ని డబ్బులు పెట్టి నీ కోసం కట్టి నేను ఎందుకు తీసుకోవాలి? సో కట్టరు.
కట్టకపోతే ఈయన చదివి డైరెక్ట్ ఇంటికి రావాలి. ఉమ్. సో చదివి ఇంటి ఇక్కడ వస్తే ఇక్కడ ఏంటి సిచ్యువేషన్, మీ స్కిల్కి ఇక్కడ ఇక్కడ తగ్గినట్టు పని లేదు, పని ఉండదు. పని ఉండదు. ఉమ్. సో ఇది ఒక విషయ సర్కిల్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఈ దీని ఎఫెక్ట్ నిరుద్యోగము దీని మీద యువత మీద ఎట్లా ప్రభావం పడుతుందని మీరు అనుకుంటున్నారు? ఎక్కువ పడుతుంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళ నిరుద్యోగం హై స్కిల్డ్ నిరుద్యోగంలో బాగా పడుతుంది ఇది. ఓకే. డెఫినెట్గా పడుతుంది. ఎందుకంటే వీళ్ళందరికీ ఇక్కడ సరిగా ఉద్యోగ అవకాశాలు లేదని కూడా వెళ్తున్నారు. ఇక్కడ ఇస్తే ఓ 30,000 40,000 జీతాలు ఇస్తున్నారు, అక్కడ వెళ్తే $60,000 వస్తుంది. కాబట్టి అక్కడ వెళ్తున్నాం. అంటే సంవత్సరానికి $, బట్ కొంచెం మిగిల్చుకొని వాళ్ళు ఇంటికి కూడా పంపిస్తున్నారు. సో ఇక్కడ కన్నా ఎక్కువ వస్తుంది. రూపాయి మారక విలువ ఇవన్నీ కూడా లెక్కలు చూడాలి కదా. ఇప్పుడు అమెరికా మిగతా వాటి అన్నిటి విషయాల్లో పక్కన పెడితే ఈ ఎక్కువ ఈ వీసా వల్ల భారత్ ఎఫెక్ట్ అవుతుంది అనేది మీరు చెప్పిన దానిలో కూడా కనిపించింది. మనతో పాటు మిగతా దేశాలతో కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. అయితే అమెరికా మొత్తానికే డోర్లన్నీ క్లోజ్ చేసి మీరు ఎవరు రాకండి మా వరకే ఉంటామని తలుపులు మూసేస్తుంది అనుకోవచ్చా? అట్లా మూసేస్తే ఆ సమాజం కానీ అమెరికా కానీ డెవలప్మెంట్ అవుతుందా? దాని వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళు హ్యాపీగా లేరు. అమెజాన్ కానీ, మెటా కానీ, ఫేస్బుక్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఈ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రిక్రూట్ చేస్తున్నారో వాళ్ళు హ్యాపీ లేరు. ఒకటి భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు చీప్ లేబర్ ప్లస్ స్కిల్డ్ లేబర్, హైలీ స్కిల్డ్ లేబర్. అమెరికాలో కాస్ట్లీ లేబర్ ప్లస్ అంత స్కిల్ లేరు. ఓకే. సో ఈ యాక్చువల్లీ H1B వీసా కూడా ఏమంటే అమెరికాలో లేబర్ షార్టేజ్ అయితే అప్పుడు బయట నుంచి తీసుకురావాలని ఒరిజినల్గా ప్లాన్ చేసింది. లేబర్ షార్టేజ్ అంతెందుకు కూలీలను కూడా తీసుకెళ్తున్నారు కదా చాలా వరకు, భవన నిర్మాణ కార్మికులు అట్లాంటి వాళ్ళని కూడా. ఇప్పుడు మన ఇండియాలో కూడా చూస్తున్నాం కదా, వేరే చోటు నుంచి బీహార్ నుంచి ఇక్కడ వాళ్ళకి చేస్తే బాగా చేస్తారు, ఆయన్నే తీసుకుంటారు, లోకల్ వాళ్ళని తీసుకోరు. ఎందుకంటే ఆయన చీప్ లేబర్, ఎల్లప్పుడు ఇక్కడే ఉంటాడు, పడి ఉంటాడు, వేరే పడి ఉంటాడు. వీళ్ళేంటి ఇక్కడ పక్కన పెళ్లిళ్ళు చావులు పోయిస్తుంటారు, సో ప్లస్ ఎక్కువ తీసుకుంటారు అనేది వీళ్ళు. సో ఇలా మన భారతదేశంలోని మైగ్రెంట్ లేబర్ పరిస్థితి చూస్తున్నాం. సో ఇది కానీ అమెరికన్ క్యాపిటల్ ఇది ఒక డబుల్ బాధ్యతనం అండి. లేబర్లేమో మీరు రెస్ట్రిక్ట్ చేస్తారు, ఇట్లా వెళ్ళటానికి లేదు, మాకు ఇంతే రావాలి, నలుగురు రావాలి, ఎక్కువ రావాలి. కానీ మీ క్యాపిటల్ అమెరికా నుంచి ఒరిజినల్ క్యాపిటల్ భారతదేశంలో FIIలో పెట్టచ్చు, FDIలో పెట్టచ్చు, మీరు స్టాక్ మార్కెట్లో పెట్టి లాభాలు సంపాదించవచ్చు. సంవత్సరం నేను $1,000 పెట్టి $1,000 పెట్టి ఇంకా 4 సంవత్సరాల్లో $2,000 తీసుకొని వచ్చేస్తాం. ఇంత లాభాలు సంపాదించుకుంటారు, మీరు ప్రపంచం అంతా మార్కెట్లను వాడుకుంటారు. అలా వాళ్ళ క్యాపిటల్ వెళ్ళొచ్చు కానీ లేబర్ వెళ్ళొద్దు. ఇది గ్లోబలైజేషన్. ఇప్పుడు గ్లోబలైజేషన్ తీరు ఇట్లా ఉంది. మేము క్యాపిటల్ ప్రపంచం అంతా దోచుకుంటాం మేము, కానీ మీ లేబర్ మా దగ్గర రావద్దు. అంటే ఇదంతా ఒక రకంగా అన్ని చోట్ల ఒక అన్ఎంప్లాయ్మెంట్, ఒక అన్సర్టన్ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది గ్లోబలైజేషన్ ఫెయిల్యూర్ వల్ల. ఈ పెట్టుబడిదారీ విధానం ఫెయిల్యూర్, గ్లోబలైజేషన్ ఫెయిల్యూర్ వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి విధానాలు, ఈ ఫార్ రైట్ పరిష్కారం ఏంటండి? ఫార్ రైట్ చెప్తున్నాం కదా, ఈ ఫార్ రైట్ గవర్నమెంట్, అతి మితవాద ప్రభుత్వం, అతి మితవాద శక్తులు ప్రపంచం అందరికీ ఊతమిస్తుంది. ఇది ట్రంప్ ఏం చేస్తే ఇప్పుడు చూడండి, ఆస్ట్రేలియా, UK, ఇప్పుడు జర్మనీ, ఐర్లాండ్, కెనడా, ఇలాంటిలో యాంటీ ఇమిగ్రెంట్ ర్యాలీస్ జరుగుతున్నాయి. యాంటీ ఇండియా కూడా, ఇండియన్స్ గో బ్యాక్ అనేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మార్వాడి గో బ్యాక్ లాగా అక్కడ ఇండియన్స్ గో బ్యాక్ అని చెప్తున్నారు. సో అలాంటి మూమెంట్స్ అంతా ర్యాలీలు, పెద్ద లక్షలతో ర్యాలీలు తీస్తున్నారు. సో ఈ వీళ్ళంతా అతి మీద వాళ్ళు ఫార్ రైట్ ఎలిమెంట్స్. ఈ ఫార్ రైట్ అంతా ఇట్లా బిహేవ్ చేస్తుందని మనకు కనపడుతుంది. ఏంటి అండి పరిష్కారం ఏంటి శివకుమార్ గారు? పరిష్కారం అంటే భారతదేశం గవర్నమెంట్ కూడా స్పందించాలి, వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడాలి. ఒకటి ఇప్పుడు ఇక్కడ ఇంకోటి, భారతదేశంలో మీరు ఎందుకు డెవలప్ చేయరు? అదే అమెరికా జాబ్స్ కోసమేనా? ఎందుకు? వై నాట్? ఇప్పుడు AI ఉంది మన భారతదేశంలో, మనం హై స్కిల్డ్ కదా, IT రంగంలో, సాఫ్ట్వేర్ లో మనం టాప్ అంటాం. అవును, టాప్. కానీ ఒక్క ప్రొడక్ట్ లేదే మన దగ్గర నుంచి. ఇండియా నుంచి ఒక ప్రోడక్ట్ చూపించండి, మన ప్రపంచంలో ఈ ప్రోడక్ట్ క్రియేట్ చేస్తామని. ఇప్పుడు అమెరికా నుంచి అదే చూస్తున్నాం, వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, మెటా ఉంది, ఇవన్నీ అమెరికా. డీప్ సీక్, చైనా వాడు డీప్ సీక్ అని కూడా పెట్టాడు. చైనా వాళ్ళు కూడా కొన్ని చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, హైటెక్ ప్రోడక్ట్స్. మన దగ్గర నుంచి ఒక ప్రోడక్ట్ లేదే. అంటే మీరు ప్రోడక్ట్ ఏంటి? జెప్టో, జొమాటో తప్ప ఈ ఊబర్ ఈబర్ కూడా అక్కడి నుంచే. జొమాటో, జెప్టో ఇదే ప్రోడక్ట్. ఇవి చిన్న ప్రోడక్ట్, ఇవి కాదు కదా. బేసికల్గా స్టార్టప్స్ ఎట్లా ఉండాలి, ఆ స్టార్టప్ అనేది
చైనాలో స్టార్టప్, చిన్న స్టార్టప్ కంపెనీ ఈరోజు కార్ తయారు చేస్తుంది, BYD కంపెనీ. అవును. చిన్న స్టార్టప్ కంపెనీ. అవును. ఇప్పుడు BYD టెస్లాని ఛాలెంజ్ చేస్తుంది, Challenge ప్రపంచం అంతా ఒక ఇది. ఉమ్. అలాంటి మన ఇండియాలో చేయాలంటే మరి ఇండియాలో మీరు R&D పెంచుకోవాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన బాగా స్పెండింగ్ చేయాలి, కంపెనీలు చేయాలి, గవర్నమెంట్ చేయాలి, కనీసం 4% 5% స్పెండింగ్ చేయాలి. మన 0.7% ఆఫ్ GDP పనికిరాదు. ఎందుకంటే అంత దానిపైన చేసి మన ప్రోడక్ట్ మనం ఏం చేస్తున్నాం ఇండియాలో. ఇప్పుడు బయట నుంచి ఒక ప్రోడక్ట్ వస్తుందా, కత్రే లేకపోతే రేజర్ కూడా చూడండి, బయట నుంచి, గిల్లెట్ రేజర్ మనం చేయలేకపోతున్నాం. రేజర్ మనం మళ్ళీ అమెరికా గిల్లెట్ నుంచి పైన డిపెండ్ అవుతాం. అదే. మరి మన టెక్నాలజీ, మన అభివృద్ధి, మన దగ్గర IITలు IIMలు ఇంత ఉన్నారు. మరి మన స్వదేశంలోనే మన స్వదేశీ ప్రొడక్ట్స్ వాడండి అని పిలిపించారు మోడీ గారు మొన్న. స్వదేశీ ప్రొడక్ట్స్ అంటే స్వదేశీ ప్రొడక్ట్స్ క్వాలిటీ కూడా అట్లా ఉండాలి కదా. ఇప్పుడు రేజర్ మీరు గోద్రేజ్ వేరే కంపెనీ రేజర్ వాడితే 2 రోజుల్లో మీకు పారేయాలి, షార్ప్ 1 డే కూడా పనిచేయదు. ఈ గిలెట్ 1 వీక్ పనిచేస్తుంది. మరి నేను ఏది వాడతాను? నేను డైలీ ఎందుకు కొడతాను? స్వదేశంలో ఆ వస్తువులు ఉంటే స్వదేశీ వాడతారు. సో మేక్ ఇన్ ఇండియా అంటే రియల్ మేక్ ఇన్ ఇండియా ఉండాలి. ఇప్పుడు అన్ని బుల్లెట్ ట్రైన్స్ కూడా బయట నుంచే అన్ని ఇంపోర్టే చేస్తున్నాం మనం. ఓకే, ఫస్ట్ టైం బయట నుంచి తెస్తాం, తర్వాత మీరు రీసెర్చ్ చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయ్యి మనమే ఇండియాలో తయారు చేసి వేరే చోటు పంపించేటట్టు ఉండాలి. చైనా నుంచి నేర్చుకోవాలి.